కాలభైరవ సైంధవ లవణ హిమాలయ ఉప్పుతో ఏర్పాటు చేసినటువంటి అంటే సైంధవ లవణంతో ఏర్పాటు చేసినటువంటి ఈ ఉప్పును మన బట్టలు ఉతికేటువంటి కాల సమయంలో అంటే వాషింగ్ మిషన్లో కానీ బకెట్లో నీళ్ళు పోసి పిండుకునే కాల సమయంలో మనం సర్పును వేసుకొని పిండుకుంటూ ఉంటాం, లేకుంటే సబ్బులతో మనం ఉతుక్కుంటూ ఉంటాం. అలాంటప్పుడు ఈ యొక్క సముద్రపు ఉప్పును ఆ నీటిలో వేసి ఈ బట్టలను జాడించడం వలన అనగా ఉతకడం వలన వాషింగ్ చేయడం వలన సంపూర్ణమైనటువంటి మన ఈ నూతన వస్త్రాలు కానీ మామూలుగా రోజు రెగ్యులర్గా బట్టలు వేసుకున్నప్పుడు ఇంట్లో బయట ఉద్యోగము బయట ఎన్నో వ్యవహారాలు మన అనేక మంది చూస్తూ ఉంటారు. ఆ యొక్క కన్నుతో నరదృష్టి యొక్క ప్రభావము, శత్రువుల యొక్క ప్రభావము, ఆర్థికమైన పరిస్థితులంతనూ కూడా ఈ వస్త్రాలు వేసుకున్నప్పుడు ఆ యొక్క ప్రభావాలు మన మీద పడుతూ ఉంటాయి. కనుక ఈ నరదృష్టిని, శత్రు ప్రభావాలను, ఈ యొక్క ఇంట్లో ఉండబడిన వాస్తు దోషాలను ఈ సముద్రపు ఉప్పుతో బట్టలు ఉతకడం వలన సకల గ్రహ దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. విద్యార్థులు ఈ వస్త్రాలు వేసుకోవడం వలన మంచి విద్యావేత్తలు అవుతారు. ఉద్యోగం రాని వారు ఉద్యోగం సంపాదిస్తారు. వివాహం కాని వారు శీఘ్రమే వివాహం అవుతుంది. ఆ దంపతులకు పుత్రిక సంతాన యోగం కలుగుతుంది, వ్యాపార యోగం కలుగుతుంది. అంటే మనం ఏదైతే అనుకుంటామో ఆ నెగిటివిటీ తగ్గిపోయి పాజిటివ్నెస్ పెరిగి అన్నింటా విజయం. మనం ఈ బట్టలతో ఈ యొక్క కాలభైరవ సైంధవ లవణంతో ఉప్పుతో స్నానం చేసే వారందరికీ విజయం కలుగుతుందని చెప్పి గమనించాలి. కనుక మనం అందరము కూడా వస్త్రాలను పిండుకుందాం, కష్టాలను తొలగించుకుందాం, ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం.